ఇంట్లో కూర్చుని ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, పరమానంద శిష్యుల కథలు చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటాయి, కానీ మీనింగ్ఫుల్గానే అనిపిస్తుంది. ఈ కథలు అసలు మనం చెప్పలేదు రమ్మగారు, పిల్లలకి బాగుంటాయేమో అనిపిస్తూ ఉంది. చెప్దాం. పరమానంద శిష్యుల కథ ఫేమస్ ఏమో సినిమా కథ. అవును, అవి కాకుండా కూడా మనకి కథలు ఉన్నాయి. యాక్చువల్గా సినిమా కోసం కొద్దిగా ఏదో కొంచెం మార్చారని, శిష్యులకి ఏదో శాపం ఉన్నట్టు, శాప నివృత్తి అయినట్టు, రాజుకి గంధర్వకన్యకి పెళ్ళైతే శాప నివృత్తి అయినట్టు చెప్పారు. అవునవును. కానీ ఈ మూర్ఖపు శిష్యులు లోకంలో ఎక్కడైనా ఉంటారు. వాళ్ళని రాజుకిను గంధర్వకన్యకి కనెక్ట్ చేయకపోయినా ఓకే, కథ పెంచడం కోసం వాళ్ళు అలా చేసి ఉండొచ్చు. మరి అయితే చెప్దాం. పరమానందయ్య గారని ఒక ఆయన ఉండేవారు. ఈయన ఏంటంటే చుట్టుపక్కల ఒక 25 గ్రామాలకి ఒక పల్లెల్లో బ్రాహ్మణులు తక్కువ ఉన్నారట. మామూలుగా పల్లెల్లో బ్రాహ్మణ అవసరం ఏంటంటే మంచి రోజు, మంచిది, పిల్లలు పుట్టిన కాలం, ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అనే దానికి మామూలు వాళ్ళు పాఠక జనం చదువుకోని వాళ్ళకంటే కొద్దిగా మహాభారతమో రామాయణమో చదవగలిగి కొంచెం సమాధానం చెప్పగలిగే వాళ్ళు కావాలనుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా మనం పెద్దల్ని గౌరవిస్తూనే ఉన్నాం కదా, మంచి చెడుకి మనం వాళ్ళనే సంప్రదిస్తాం. ఈ సంప్రదింపుల్లో భాగంగా ఏం చేశారు, ఈ ఒక 25 గ్రామాలకి కొన్ని కుటుంబాలే బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవి. మరి పరమానందయ్య గారి తండ్రి ఉన్న ఊళ్ళో వాళ్ళది ఒకే ఒక కుటుంబం అట. అయితే ఇవి కొంచెం లంకల్లాగా ఉండేవి. చుట్టుపక్కల గ్రామాలంటే ఎంత నదులు, చిన్న చిన్న ఏర్లు, ఎక్కువ నడకలు. అప్పట్లో ఏం ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా, ఏవో బళ్ళు ఉండేవి, లేకపోతే కాలు నడకనే పోయేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకల్లా లేచి ప్రయాణం అయితే పొద్దెక్కేసరికి చేరేవాళ్ళు. మళ్ళీ సాయంకాలం 3-3:30 అట్లా బయలుదేరితే చీకటి పడేసరికి ఇంచుమించుగా చీకటి పడ్డాక ఇల్లు చేరి, అట్లాంటి ప్లానింగే ఉండేది. చిన్న చిన్న ఊళ్ళు. అయితే ఏమట, ఈ పరమానందయ్య గారి తండ్రి ఒక ఊళ్ళో ఉండేవారు. ఆయనకి 4-5 ఆడపిల్లలు, పరమానందయ్య గారు ఒకడే సంతానం. ఈ 4 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసి వేరే ఊళ్ళు పంపించి పరమానందయ్యని మాత్రం ఈ ఊళ్ళోనే ఉంచుకున్నారు. ఈయన విపరీతంగా ఏం చదువుకోలేదు, కానీ కొద్దిగా చదువుకున్నారు. కొంచెం సాత్వికుడు, మృదుభాషి, చక్కగా మాట్లాడతాడు. రెండోది కొంచెం సాత్విక అంటే దూర్తుడు కాదనమాట, విసురుగా కేకలేసి కసిరేసి ఆ ధోరణి లేదు. అయితే సరే ఏమైంది, చుట్టుపక్కల చాలా ఊళ్ళు, దూరపు ఊళ్ళ నుంచి పిల్లలకి చదువు చెప్పడానికి ఎవరు లేరని అక్కడో పిల్లాడు, లేకపోతే అమ్మా నాన్న లేని పిల్లలు కొంతమంది, ఇట్లా కొంతమంది పిల్లలు ఈయన దగ్గర శిష్యులుగా చేరారు. ఈ ఊళ్ళల్లో జనం ఏంటంటే, ఆ ఊర్లో ఉన్న జనం అంతా పరమానందయ్య గారి ఇల్లు గడిచే మార్గం ఊళ్ళో ఉన్న జనమే. వాళ్ళే పంటలు పండించుకునేవాళ్ళు. తలా ఒక బస్తా బియ్యం, ఓట్లు పోసేవాళ్ళు, మినపప్పు పోసేవాళ్ళు, పాలవాళ్ళు, గొడ్లు ఉన్నవాళ్ళు పాలు పోయటం, అక్కడి నుంచి నెయ్యి పాడి ఉన్నవాళ్ళు పట్టుకొచ్చి ఇవ్వటం, కూర నారా తెచ్చిపెట్టడం. ఎవరైనా బయట పట్టణం వెళ్ళినప్పుడు అయ్యగారి కోసమని మళ్ళీ ఈయనకి ధనియాలు జీలకర్ర విడిగా పొట్లాలు కట్టి ఇవ్వటం. వాళ్ళ ఇళ్లలో తండ్రులు పోయినప్పుడు, తాతలు పోయినప్పుడు వీళ్ళకి బ్రాహ్మణులకి ఇచ్చుకోవాలనే సిద్ధాంతం ఉంటుంది కదా, మోయిని ఇవ్వటం, స్వయం పాకం ఇవ్వటం. ఆ మోయిన స్వయం పాకానికి బదులుగా ఇట్లా సామాన్లు ఇవ్వటం. దాంతో ఆయన ఇల్లు నడిచిపోయేది. ఇవి శిష్యులు కూడా చేరారు. 10-12 మంది బ్రాహ్మణ పిల్లలు ఊళ్ళో చెలో పొలోమని తిరుగుతుంటే ఆ ఊరు వాళ్ళకి సంతోషంగా ఉండేది. ఏముంది, ఓ బస్తా బదులు ఇంకో బస్తా బియ్యం ఇస్తాం, అంతేగా, అంతే అనుకునేవాళ్ళు. ఈ ఊళ్ళలో కాకుండా చుట్టుపక్కల 25 ఊళ్ళకి ఈయనొకడే కదా బ్రాహ్మణ పురోహితుడు. అన్ని ఊళ్ళ వాళ్ళు అట్లాగే సప్లై చేసేవాళ్ళు. సరే, నడిచిపోయేది. పిల్లలు ఉన్నారు కదా, విద్యార్థులు, వీళ్ళు ఏం చేసేవాళ్ళు, మొక్క మోడు పెట్టి కాస పువ్వులు పూయించేవాళ్ళు, కాయలు గాయించేవాళ్ళు. కూర నారా ఉంటే బియ్యానికే ఉంది, కూరలు ఈ ప్రధానం కదా. ఏదో తోటకూరని, ఆకుకూరని అవి ఇవి ఉండేది. చిన్న కొండ, ఏదో చిన్న స్థలం ఎవరో భూదానం ఇస్తే అది కూడా ఈ శిష్యులతో దున్నించి 2 వడ్ల గింజలు వేసుకుని సంపాదించుకునేవాళ్ళు. పెద్దగా సంపాదన అంటే అప్పుడు వీళ్ళకి భోజనం గడవటం, సంవత్సరానికి ఏదో ఆయనకి 4 ధవతులు, ఆవిడకో 4 చీరలు, అంతకంటే పెద్ద ఖర్చులు లేవు, పెద్ద ఆశలు లేవు. ఇలా నడుస్తూ ఉండేది. అయితే ఈ పరమానందయ్య గారికి చేరిన శిష్యులు కొంచెం అమాయక పిల్లలే కానీ పెద్ద చురుకైన వాళ్ళు కాదు. వాళ్ళని ఓహో అని చదివించి వాళ్ళని వృద్ధి చేసేయడానికి ఈయనకి అంతంత మాత్రమే వచ్చు. ఏదో రామాయణ భారత భాగవతాలు కొద్దిగా తెలుసు, అతనికి వచ్చిన 4 ముక్కలే చెప్పేవారు. ఆయనకి లౌక్యం తెలీదు, మెతకవాడు పరమానందయ్య గారు. ఇప్పుడు గురువుగారు బాగా గడిదేరిపోయిన గురువుగారు అనుకో, పిల్లలకి బాగుంటుంది. ఇప్పుడు ఆయనే మెతకవాడైతే వీళ్ళకి మాత్రం ఏం చెప్తాడు. సరే, పిల్లలు ఏదో నడుస్తూ ఉండేది. వీళ్ళ గురించే రకరకాల కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అయితే ఒకసారట మన ధనుర్మాసం వచ్చింది. ధనుర్మాసం అంటే డిసెంబర్ 15-16 తారీఖుల్లో వస్తుంది కదా.
ఈయన ఏమనుకున్నాడంటే చుట్టుపక్కల గ్రామాలందరి దగ్గర ధాన్యంతో కళకళలాడుతుంది, వాళ్ళు మోసుకొచ్చి ఇచ్చేవి కాకుండా మనం కూడా అన్ని ఊళ్ళకి వెళ్ళి ఏదైనా 2-3 ఊళ్ళకైనా దగ్గరలో ఉన్న ఊళ్ళకి వెళ్ళి కనపడితే మరి కాస్త ఎక్కువ సంపాదన వస్తుంది, పిల్లలు మనకు పెరిగిపోయారు, 11-12 మంది పిల్లలు అయిపోయారని అనుకున్నాడు. అనుకుని తెల్లవారుజామునే లేచి ఏవో 2 గ్రామాలు పెట్టుకున్నారు, దగ్గరలో ఉన్న గ్రామాలు. అయితే ఈ వెళ్ళేటప్పుడు ఏరు దాటి వెళ్ళాలట. ఆ 2 గ్రామాలు ఏటవతలు ఉన్నాయి. 2 గ్రామాలకి వెళ్ళారు. వాళ్ళందరూ ఏం చేశారు, అయ్యగారు ఇంత దూరం వచ్చారని తలా ఒక ఇంత కలిగినవి అవి ఇవి కొన్ని మూటలు కట్టించి ఇచ్చారు. వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేవి కాకుండా వాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అవి ఉన్నప్పుడు వాళ్ళు పట్టుకొచ్చి ఇస్తారు. ఈయన స్వయంగా వచ్చాడు కదా, పైగా ధనుర్మాసం అయ్యగారు స్వయంగా వచ్చాడని వాళ్ళు ఏం చేస్తారు, అన్ని మూటలు కట్టారు. ఈ కట్టిన మూటలన్నీ తలా ఒక శిష్యుడి నెత్తి మీదకి ఎత్తారు. ఒక రైతు ఏం చేశాడంటే బండి కట్టి ఈ ఊరంతా తిప్పి 5 రాళ్ళకి ఈ బస్తాలు మూటలు అన్నీ మోసుకొచ్చాక ఇప్పుడు మొయ్యాలి కదా, ఇది ఊరంతా మొయ్యకుండా ఈ శిష్యులందరినీ నడిపించాడు, వస్తువులన్నీ బండిలో పెట్టాడు. ఏటవతల వదిలిపెట్టాడు, ఏటి దగ్గర వదిలిపెట్టాడు. ఏరు వాళ్ళు దాటాలి, బండి దాటదు. అవును. తీరా ఏమైంది, వీళ్ళు వెళ్ళేటప్పుడు చిన్నగా పాదాలు కూడా మునగనట్టుగా ఉన్న ఏరు బాగా దడదడలాడుతోంది. ఉధృతి పెరిగింది. కొద్దిగా పెరిగేసరికల్లా తెల్లబోయారు వీళ్ళు. తిందుంపదేగా పొద్దున ఏమీ లేదు, ఇప్పుడు ఇలా వచ్చేసింది, ఈ ఏరుకి పోయే కాలం, మనం సంపాదించుకుంటుంటే ఓర్చుకోలేకపోతుంది అనుకున్నారు. సో ఒక శిష్యుడు చెప్పాడు, గురుగారు ఏరు భలే దుర్మార్గం అయిందండి, ఓసారి దొంగ ఏరు ఏం చేసిందో తెలుసా, మా తాతని అన్నాడు. ఏమిట్రా ఏం చేసిందిరా మీ తాతనంటే, వాళ్ళ తాతట ఉప్పు బస్తాల వ్యాపారం చేసేవాడు. ఉప్పు తెచ్చుకుంటున్నాడట. 30 బస్తాల ఉప్పుని తినేసిందా బండితో పాటు తీసుకొస్తూ ఉండగా ఏమైంది, ఏరు ఉధృతి పెరిగింది. సరే బండి ఉంది కదా అని బండిలోకి ఏట్లోకి తీసుకెళ్తే బస్తాలు మిగిలినాయి కానీ ఉప్పు మిగిలినాయి. అలా చేసింది ఒకసారి. అయ్యో మీ తాతకి ఉప్పు అయిపోయిందిరా, అసలు ఒకసారి ఏట్లో మా తాతయ్య వెళ్ళిపోయాడు తెలుసా, ఇప్పటిదాకా ఇల్లు చేరలేదంటాడు ఇంకొకడు. వీళ్ళందరూ ఇలా ఉండేసరికల్లా ఈయన ఏమన్నాడు, ఒరే అట్లా కాదురా, ఏరు నిద్రపోయాక వెళ్దాం. ఎవరు గురువుగారు చెప్పారు, ఏరు నిద్రపోయిందో లేదో చూసి వెళ్దాం రా అన్నాడు. అనేసరికల్లా ఇప్పుడు ఏరు నిద్రపోయిందో లేదో చూడాలంటే ఏం చేయాలి, ఈ శిష్యుల్లో ఒకడు ఏం చేశాడు, పక్కన చాకళ్ళు బట్టలు తుక్కునేవాళ్ళు కమ్ము విడవటం అని ఒక ప్రక్రియ ఉంటుంది. కమ్ము విడవటం అంటే బట్టలు ఉడకబెడతారు, పొయ్యి వెలిగించి బాణ పెడతారు. ఏ పెద్ద పొయ్యే ఉంది పల్లెటూళ్ళలో, పొయ్యిలకి 3 రాళ్ళు పెట్టి 4 కర్రలు దోపి దాంట్లో వెలిగిస్తే మంట. చాకలికి బాణలు అంటారు, ఇంత పెద్ద బాణ దాని మీద పెడతారు, నీళ్లు పోస్తారు. నీళ్లు మరిగాక అందులో చవుడు అని దొరుకుతుంది, బట్టలు తెల్లగా రావడానికి ఉడికిస్తారు. అది మరిగింది నీళ్ళల్లో కాటన్ పంచెలు గించెలు వేస్తే తెల్లగా వస్తాయి, నీరు కావి రంగు పోతుంది అనమాట. ఉడికించటం ఒక విధానం. పాత పల్లెటూళ్ళలో చెరువు దగ్గర బట్టలు ఉతికించుకున్న వాళ్ళందరికీ తెలుస్తుంది. చిన్నపిల్లలు మీ బోటి వాళ్ళకి తెలియదు కానీ నాకు కూడా తెలుసు. బట్టలు ఉడకబెట్టడం, కాగులో ఉడకబెట్టేవాళ్ళు. అయితే ఈ బట్టలు బాన పెట్టారు ఎవరు, కింద మంట కర్రలు పెడతారు కదా, చిన్న మంట ఉండదు దానికి, బాగా ముద్దలు ఉంటాయి, చాలాసేపు మరగాలి. ఆ బట్టలు కర్రతోటి బయటికి తీసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కొన్ని వేస్తారనమాట. ఈ ఉడికిన వాటిని జాడిచి ఆరేస్తారు, తెల్లగా వస్తాయి బట్టలు. అయితే ఈ కణకణలాడుతున్న ఒక కట్టె తీసుకెళ్ళి నేట్లో పెట్టాడు. చుయ్యమంది. ఏమంటుంది, వేడి దాంట్లో నీళ్ళలో వేడి కొరకంచుని ముంచితే చుయ్యమంటుంది కదా. రాగానే అమ్మో ఉలికిపడ్డాడు, కర్ర బయట పడేసేసి గురువుగారు ఎంత కోపం వచ్చిందనండి ఏరుకి, దాని మీద వేడి మంట పెట్టేశారు కల్లా ఏరు కోపం వచ్చిందండి బాబో, ఇప్పుడు దాటకూడదు, కొంప ముంచేస్తుందండి, మా తాతలాగానో విడి తాతలాగానో మన కొంప ఉనిపోతుంది అన్నాడు. అందరూ నెత్తి మీద చేతులు పెట్టి కూర్చున్నారు. ఏం చేయాలి ఏరు మీద కథలు చెప్పుకుంటున్నారు. ఆవిడంది ఇంకా ఎంతసేపు అండి ఇక్కడ కూర్చునేది, పిల్లల్ని లేపండి, ఇక్కడ కూలబడితే ఎలాగా. భార్య కూడా వెళ్ళింది అనమాట, సుందరమ్మ గారు ఆవిడ పేరు. ఇక్కడ కూర్చోవద్దు, వెళ్ళిపోదాము, ఎట్లా ఇల్లు చేరకపోతే చీకటి పడిపోతే పురుగు పుట్ర పొలము అవి ఇవి వస్తాయి అనేసరికి అమ్మో మాకు పురుగు అంటే భయం అండి, పుట్ర అంటే భయం అండి. అసలు ఒక మాట అంటే చాలు 100 మాట్లాడతారు. అక్కడి నుంచి ఒరే దయ్య రాత్రిపూట రాత్రి అవతలంతా శ్మశానాలు పాడు ఏవో ఉన్నాయి మనకి తెలీదు, ఏమున్నాయో ఇక్కడ, ఏ దయ్యమో పిశాచమో పట్టుకుంటే పిల్లవైదవాళ్ళని అనగానే బాబోయ్ దయ్యం అంటే భయం అంటే అమ్మగారు వెళ్ళిపోవాలంటే ఎలా వెళ్తారు, ఏరేమో నిద్రపోవట్లేదు. అక్కడి నుంచి ఎవరు వెళ్ళి చూసిరమ్మంటే నేను వెళ్ళనండి, ఇందాకే దాని మీద నిప్పు పెట్టానండి, దానికి ఎంత కోపం వచ్చిందో, ఇప్పుడు నన్ను ఏం చేస్తుందో నేను వెళ్ళను అన్నాడు. ఇంకొకరిని పంపారు, ఒరే తోడుగా వీడు వెళ్తాడా, పడుకున్నావా లేదా అని అడిగిరమ్మంటారు. సరే దగ్గరికి వెళ్ళి చూస్తే ఏరేమో కదులుతోంది, పడుకోలేదు. ఏం చేయాలి, ఇక ఆవిడ తిట్టడం మొదలుపెట్టింది, మేము తెలివితే వెళ్ళారనట్టే ఉంది, ఎప్పటికి వెళ్తాం, ఇక వెళ్ళొద్దా అని తిట్టింది. అసలు ఏరు పడుకోవటం ఏంటని కనీసం ఆవిడ కూడా చెప్పట్లేదు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆవిడ విడిగా గట్టి మీద ఎక్కడో కూర్చుంది. ఎప్పటికి వెళ్తాం, ఏరు దాటండి
అయితే ఏం చేశారు, ఒకళ్ళనొకళ్ళు నువ్వంటే నువ్వు అని తోసుకున్నారు. చివరికి ఇందాక కొరకంచు పెట్టాడంటే ఈ కాల్చిన ముద్దు పెట్టాడు కదా, వాడు ఏం చేశాడు, ఆ పక్కన పడేసిన ముద్దును మళ్ళీ పట్టుకెళ్ళి నీళ్ళలో అలాగా అట్లా ఎలాగోలా వేస్తే ఈసారి చల్లారిపోయింది కదా, ఏరు చుయ్యి చెయ్యి ఏమనలా. ఏరు పడుకుందండి గురుగారు, కిక్కురు మనలేదండి. ముద్దు పెట్టినా కూడా మాట్లాడలేదు, నిప్పు ముద్దు పెట్టినా కూడా మాట్లాడలేదు అన్నాడు. అమ్మాయ అనుకుని ఏం చేశారు, నీళ్లలో దిగటానికి హడిలు చచ్చి గురుగారు మీరంటే మీరు, నువ్వంటే నువ్వని ఒకళ్ళనొకళ్ళు తోసుకుని చివరికి అమ్మగారు 4 తిట్లు తిట్టి, బస్తాలు నెత్తి మీద తెచ్చుకోండి వెధవలారా, పంచలు ఎగ్గట్టుకోండి అని 4 తిట్లు ఆవిడ తిడితే, అమ్మ పెట్టే 2 పెట్టాక అప్పుడు ఏం చేస్తారు, సంచులు నెత్తి మీద పెట్టుకున్నారు పెద్దవి, చిన్న సంచులు సంకల్లో పెట్టుకుని పంచలు ఎగ్గట్టుకుని ఈ పిల్లలందరూ మొత్తానికి ఆ 10-12 మంది విద్యార్థులు గురువుగారు భార్యామణి ఒకళ్ళ చేతులు ఒకళ్ళు పట్టుకుని ఏరు దాటేశారు. అది వాళ్ళు మొదట వెళ్తున్నప్పుడు చిన్నది ఇంతే ఎత్తుంది, ఇప్పుడు ఇంతుంది, ఓ మోకాళ్ళు మునిగిపోలా వాళ్ళకి అసలు ఆ కాస్తకే అక్కడి నుంచి దాటేశారు. దాటి యువతలకు రాగానే ఈయనన్నాడు, సూర్యాస్తమయం అయిపోతుందిరా, సంజ వార్చుకొస్తాను, మరి బస్తాలు మూటలు ఉన్నాయి కదా, మీరందరూ ఇంటికి వెళ్ళాక వార్చుకుందరు, కానీ నేనేమో పిల్లలు, ఈయన పెద్దవాడు కదా, ఆయన తర్పణాలు విడవటము సూర్యుడి అర్ఘ్యం ఇవ్వడం ఉంటాయి, పిల్లలు ఇంటికి వెళ్ళి సంధ్య వార్చుకోవచ్చు అన్నాడు. ఈయన సంధ్య వార్చుకోవడానికి వెళ్ళాడు. వెళ్తే అమ్మగారు కూడా ఏరు దాటారు కదా, కొంచెం దడదడలాడుతూ ఉంటుంది, ఏరు దాటేసారు కల్లా ఆవిడ స్థిమితంగా కూర్చుంది. పిల్లలందరూ అందులో పిల్లల్లో ఒకటి లేచి 1 2 3 4 1 2 3 4 చొప్పున లెక్క పెట్టాడు, 11 అందరినీ లెక్క పెట్టాడు. మనం 12 మంది ఉండాలిరా, 11 మందే ఉన్నాం, ఎవడో దిగడిపోయాడురా, ఏరు దొంగ ముఖాది మింగేసిందిరా నాయన, మా తాతని మింగేసినట్టే అని వాడు ఏడవటం మొదలెట్టాడు. రెండో వాడు చీచి నీకు లెక్కలు రావన్నాడు, వాడు లెక్క పెట్టాడు, 11 మంది ఉన్నారు. ఇక లబో దిబో అక్కడి నుంచి ఏమైంది, గురుగారు ఏమిట్రా నాయన ఎందుకురా గోల్ చేస్తున్నారంటే, కాదండి గురుగారు మేము 12 మంది, మీతో కలిపి 13 మంది మగవాళ్ళం కదండి, అమ్మగారు విడిగా కూర్చున్నారనుకోండి, లెక్కెడితే మేము 11 మందే ఉన్నాం, మీతో కలిపి 12, 13వ వాడు పోయాడండి అన్నారు. అనేసరికి ఈయన ఏం చేశాడు, పరమానందయ్య గారు కూడా తను వదిలిపెట్టుకుని 12 మంది లెక్కెట్టు, 12 ఉన్నారా 13 ఉండాలి అనేసరికల్లా అయినా వస్తే, అయ్యో సుందరం కొంప మునిగిపోయిందే, ఏ పిల్లాడో దిగడిపోయాడు, రేపు పొద్దున వాళ్ళ అమ్మా నాన్న వచ్చి అడిగితే ఏం చెప్తామే అని నేను పెద్దగా గట్టిగా ఆయన కూడా అరిచి కేకలు పెట్టాడు. ఆవిడ పక్కన ఎక్కడో కూర్చున్నది, ఆవిడ లేచి వచ్చింది, ఏమిటండి గోల ఏమైంది, పిల్లలంతా ఇక్కడే ఉన్నారంటే, కాదే పిల్లలు 12 మంది, నేను 13వ వాడిని, 13 మంది మగవాళ్ళు ఉండాలి, మేము 12 మందే ఉన్నాం. 12 మందే ఉండటం ఏమిటి, లెక్క పెట్టింది టక 13 ఉన్నారండి, కాదు మేము లెక్క పెట్టాం కదా చూడు కావాలంటే అని 12 లెక్క పెట్టాడు, తను వదిలిపెట్టి మళ్ళీ 12. విద్యార్థులు కూడా పైగా ఇంత ఘోరగా ఉంటే రగడ లేకుండా ఉండదు, ప్రతివాడు 1 2 3 4 1 2 3 4 4 5 6 7 అలా అంటుంటారు. ఈ గందరగోళంగా ఉండేసరికి ఆవిడ విసిగిపోయి చీచి నోళ్ళు మూసుకోండి అందరూ, మీరు కూడా మాట్లాడకుండా ఉండండి, లైన్గా నుంచోబెట్టి ఒకట్లు చెప్పండి అని. గురుగారు 1 2 3 4 లెక్క పెడితే చివరి వాడికి 13 వచ్చింది, అంటే 13 మంది ఉన్నట్టే. పదండి సామాన్లు పుచ్చుకొని వెనక్కి ఇంటికి వెళ్దామని ఆవిడ కసిరి కేకలేసి ఈ పిల్లలందరినీ తలా ఒక మూటా బస్తాలు అన్నీ మోయించుకుని ఇంటికి తీసుకుపోయింది. ఇంకోసారి ఈ ఏరు దాటే కార్యక్రమం మాత్రం పెట్టద్దు, ఈ పిల్లగోలు నేను పడలేను, సాయంకాలం నుంచి తల వాచిపోయింది, పాడు పిల్లల్ని తిట్టుకుంటూ భర్తను కూడా 2 అక్షంతలు వేసి, అయినా మీకు లెక్కలు రావటండి, పిల్లలు లెక్క పెట్టి తక్కువ లెక్క పెట్టారంటే అనుకోవచ్చు అంటే, నాకెందుకు రావు, నాకు బాగానే వచ్చు అని ఆయన దాచేశాడనమాట. ఆయన తను లెక్క పెట్టుకోలే. చివరికి మొత్తానికి ఇల్లు చేరారు. ఈ తర్వాత ఇంకా ఎన్నెన్ని సరదా వేషాలు వీళ్ళు వేస్తారో ముందు ఇంకా కొన్ని కథలు విందాం వచ్చే వారం నుంచి. అయితే వీళ్ళకి పిల్లలు లేదా రమ్మగారు, ఇప్పుడు శిష్యులేనా, ఎప్పుడు కూడా మనం పరమానంద శిష్యులే వింటూ ఉంటాం. సంతానం మగ సంతానం లేదట పరమానందయ్య గారికి, ఓ పాప ఉంది. వీళ్ళు పరాయి ఊరు వెళ్తున్నారుగా, పక్కింటి వాళ్ళు ఎవరికో పిల్లని అప్పచెప్పారు, 10-11 ఏళ్ల పిల్లలు. ఆ అమ్మాయి పెళ్లి చేయటము ఆ కథలు కూడా ఉన్నాయి. ఓకే అప్పట్లో బాల్య వివాహాలు కదా, ఇప్పుడు మనం ఈ కథ చెప్పేనాటికి ఒక 7 ఏళ్ల పిల్ల అలా ఉంది వాళ్ళకి. చిన్నపిల్లని ఏం మోసుకెళ్తారు, ఆ పిల్లని పక్క వాళ్ళ ఇంట్లో అప్పచెప్పి వెళ్ళారనమాట. ఇంకా రాబోయే కథలు ఇంకా ఈ పరమానంద శిష్యులు సరదా కథలు మరిన్ని చెప్పుకుందామండి తప్పకుండా. ఓకే రమ్మ గారు. ఓకే జయ.